జై గురుదేవ్. రోజుకొక ఆసనం కార్యక్రమంలో ఈరోజు 11వ రోజు. ఈరోజు మనం పశ్చిమోత్తాసనం నేర్చుకుందాం. ఈ పశ్చిమోత్తాసన్ చాలా లాభదాయకమైన ఆసనం ఇది. దీన్ని చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ జరుగుతాయి. సరే, ఈరోజు పశ్చిమోత్తాసనం నేర్చుకునే ముందు ఆరోగ్యం గురించి ఒక మంచి మాట నేర్చుకుందాం. మిత్రులారా, ప్రొద్దుట లేగడంతోనే బెడ్ కాఫీలు బెడ్ టీల కంటే నిద్ర లేవడంతోనే 1 లీటర్ నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయాలి. ఒక 10-15 నిమిషాలలో, కనీసం 5-10 నిమిషాలలో 1 లీటర్ తాగితే మీకు ఇమీడియట్లీ మోషన్ రావడం జరుగుద్ది. అంతేకాకుండా ఇంకా మోషన్ మంచిగా రావాలనంటే గోరువెచ్చని నీరు తాగడం వల్ల కూడా మనకు మోషన్ రావడం జరుగుద్ది. మోషన్ ఫ్రీగా ఉండని వాళ్ళు, మోషన్తో చాలా ప్రాబ్లం ఉన్న వాళ్ళు గోరువెచ్చని నీటిలో 1 అర స్పూన్ ఉప్పేసుకొని తాగితే మీకు మోషన్ ఫ్రీ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి కూడా మళ్ళీ 1 అర స్పూన్ వేసుకొని తాగితే మీకు మోషన్ ఫ్రీ అవుతుంది. ఎందుకంటే కడుపు క్లీన్గా ఉంటే, మోషన్ ఫ్రీ అవుతే మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. జబ్బులు రావడానికి ప్రధానమైన అంశంలో ఇది ఒకటి ఏంటంటే మోషన్ ఫ్రీగా లేకపోవడం. దానివల్ల మోషన్ లోపల గడ్డగట్టి పేగులు ఆ మోషన్లో ఉన్నదాన్ని పీల్చుకొని మనకు చర్మ రోగాలు, ఇట్లాంటివి రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏ రోజు మోషన్ ఆ రోజుకి వెళ్ళిపోవాలి. మీరు ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు మోషన్ రావాలి. కానీ మనకు జనరల్గా 3 సార్లు తింటే ఒకటే పూట పోతున్నాం. కానీ జనరల్గా మీరు 3 సార్లు తింటే కనీసం 2 సార్లన్నా మోషన్కి వెళ్ళాలి. కానీ ఇది చాలామంది పట్టించుకోరు. కానీ ఒకసారి ఆలోచించండి. మోషన్ ఫ్రీ ఉండడం ఆరోగ్యానికి అద్భుతమైన అవసరం ఉంటుంది. ఇప్పుడు పశ్చిమోత్తాసనం ఎలా చేయాలో చూపిస్తాను నేను. మనం పశ్చిమోత్తాసనం కోసం మరి ఇప్పుడు ఎలా చేస్తానో చూసి నేర్చుకోండి. నెమ్మదిగా పశ్చిమోత్తాసనం అంటే కాళ్ళు 2 చాపి ఉంచాలి. ఇలా ఈ కాళ్ళను చాపుకోవాలి. నెమ్మదిగా చేతులు పైకి లేపుతూ శ్వాస పీల్చుకోవాలి. మళ్ళీ ఒకసారి చేస్తే చూడండి. నెమ్మదిగా కాళ్ళను సాగదీయాలి. నెమ్మదిగా గాలి పీలుస్తూ గాలి వదులుతూ కిందికి రావాలి. ఇక్కడికి వచ్చాక ఈ కాళ్ళను పట్టేసుకొని నెమ్మదిగా ఈ నుదురు ఈ మోకాళ్ళకు కానియడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ శ్వాస పీల్చుకొని ఉండగలిగేంతసేపు ఉండి నెమ్మదిగా పైకి లేగాలి. మళ్ళీ ఒకసారి చేద్దాం పశ్చిమోత్తాసన్. ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ శ్వాస బాగా పీల్చుకొని నెమ్మదిగా నుదురు తాకిస్దా. ఉండగలిగేంతసేపు ఉండి 5-10-15 సెకండ్లు ఇలా నెమ్మదిగా. ఇది పశ్చిమోత్తాసన. ఈ పశ్చిమోత్తాసనలో మనము ఈ నడుము చుట్టుపక్కల ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోవడం జరుగుద్ది. అలాగే ఈ కిడ్నీస్ అద్భుతంగా పనిచేయడం జరుగుద్ది. ఈ నుదురును మనం కాళ్ళకు ఆనించడం వల్ల ఈ మెడ కండరాలు, వెన్నుపూస కండరాలు, ఈ నర్వ్స్ అన్నీ సాగదీయడం జరుగుద్ది. అలాగే కాళ్ళు చాపడం వల్ల కాళ్ళు కండరాలు, కాళ్ళకు రక్త ప్రసరణ అద్భుతంగా అందడం జరుగుద్ది. అలాగే ఈ గుండె పంపింగ్ చేయడం వల్ల మనకు గుండెకు థైరాయిడ్, సైనోసైటిస్, తర్వాత ఈ చెవులు, ముక్కు అవన్నీ నార్మల్గా మెదడుకు అద్భుతమైన రక్త ప్రసరణ అందుద్ది. ఈ ఆసనం వల్ల మనకు అద్భుతంగా జరిగే ప్రక్రియ ఏంటంటే కడుపులో ఏవైతే రసాలు ఏవైతున్నాయో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అద్భుతంగా ప్రొడ్యూస్ అవుతుంది. వెన్నుపూస బాగా స్ట్రెంథెన్ అవ్వడం జరుగుద్ది. ఈ వెన్నుపూసకున్న నరాలన్నీ అద్భుతంగా సాగదీసి రక్త ప్రసరణ అద్భుతంగా అంది మనము ఈ ఆక్సిజన్ లెవెల్స్ అద్భుతంగా తీసుకెళ్ళి మెదడుకు అందివ్వడం జరుగుద్ది. ఈ ఆసనం, ఒకే ఆసనం వల్ల చాలా రకాల లాభాలు కలిగి ఉన్నది. ఇది అర్థమైందా? అందుకోసం మనం ఈ తలను ఉంచేటప్పుడు మనము బొటమనేలు దగ్గర నుండి వెళ్ళి మెదడులో ఉన్న రక్తనాళాలన్నింటినీ సాగదీయడం వల్ల మనము ఈ రక్త ప్రసరణ అద్భుతంగా జరిగి కడుపులో ఉన్న ప్రతి ఒక్క భాగానికి మనము ఈ కడుపులో చెప్పాక మనకి దీనివల్ల పాంక్రియాస్ గ్రంథి కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుద్ది. అలాగే
కడుపులో ఉన్న మరి లివర్ కానీ తర్వాత గాల్ బ్లాడర్ కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా స్ట్రెంథన్ అవ్వడం జరుగుద్ది. అంటే ఈ కడుపుకు వచ్చే రక్త ప్రసరణను ఆపి ఒకేసారి రక్తము ఫ్లో అవ్వడం వల్ల వీటన్నిటికీ అద్భుతమైన రక్త ప్రసరణది మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం కలిగజేసే అద్భుతమైన ఆసనం మన పశ్చిమోత్తాసన్. ఈ ఆసనను చేయాలి అనంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఈ నుదురు అందరికీ అందడం జరగదు. ఒకవేళ ఎవరికన్నా అందకపోతే నెమ్మదిగా కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. నెమ్మదిగా ఇలా ప్రాక్టీస్ చేయాలి. చేసి ఇలా పట్టుకోవడం జరగాలి. నెమ్మదిగా చేస్తూ ఉంటే అప్పుడు ఒక వారం 10 రోజులకు కానీ మీకు ఇది రావడం జరగదు. అందుకోసం చేసే అప్పుడు కూడా మనం ముఖ్యంగా ఇది బాగా చేయాలి. ఇలా బాగా చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే అప్పుడు మీకు ఈ మెదడులో ఉన్న ముఖ్యంగా ఈ వెనుక వైపు ఉన్న నరాలన్నీ సాగదీయడం జరుగుద్ది. ఈ కింద నుండి నర్వ్స్ మొత్తం సాగదీసి మరి అద్భుతంగా ఈ నరాలు సాగి రక్త ప్రసరణ అద్భుతంగా జరగడానికి అవకాశం కలిగే ఆసనము. అందుకోసం లేదు అనంటే ఇలా కూడా మనం నెమ్మదిగా ప్రయత్నం చేసి ఈ కాళ్ళ నరాలు మెదడులో ఉన్న నరాలన్నింటినీ సాగదీసిన తర్వాత అప్పుడు మీరు ఈ ఆసనం వేస్తే అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మరి మనం పశ్చిమోత్తాసనం నేర్చుకున్నాం. ఈ ఆసనం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం కల్పించే ఆసనాలలో ఇదొక అద్భుతమైన ఆసనం. మిత్రులారా, ఈరోజు 11వ రోజు మరి మనం ఈ ఆసనాన్ని నేర్చుకున్నాం. మరి మేము రేపు శుక్రవారం మనము బీపీ, తర్వాత షుగరు, తర్వాత థైరాయిడ్, స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళ గురించి మనం రేపు ఒక అద్భుతమైన శుక్రవారం రోజు ఒక అర్ధగంట ప్రోగ్రాం చేస్తున్నా. ఇది చేస్తే మనకు షుగరు కంట్రోల్లోకి ఎలా వస్తుంది, బాగా విపరీతమైన షుగర్ ఉన్న వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలో అనే విషయాన్ని మనము డయాబెటిక్ వాళ్ళ కోసం, ముఖ్యంగా డయాబెటిక్ బీపీ వాళ్ళకైతే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే థైరాయిడ్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మరి రేపు శుక్రవారం రోజు ఒక అర్ధగంట రేపు ఆసనం లేకుండా ఈ డయాబెటిక్ కోసమే ఒక ప్రోగ్రాన్ని చేస్తున్నాం. మన బంధువులు కానీ మిత్రులు కానీ వీళ్ళందరికీ, మన స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కూడా చెప్పండి. దయచేసి మేము చేసే ఈ కార్యక్రమాన్ని మాకు సహాయ సహకారాలు అందించండి. మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఒక లైక్ చేయండి. మీ యోగా గురు అందరికీ సర్వే జనా సుఖినో భవంతు. జై గురుదేవ్.